కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను సీఎం రేవంత్ రెడ్డికి అందించినట్లు తెలిపారు. తనకు ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన ఉందని, తన రాజీనామాను ఆమోదిస్తారా లేక ఆమోదించకుండానే నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారా అనేది సీఎం రేవంత్ పరిధిలో ఉందని అన్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ను మల్లు రవి ఆశిస్తున్నారు. వారి మీద గౌరవంతోనే పదవి తీసుకున్న పని మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ పదవి నాకు పార్లమెంట్ కి అడ్డం వస్తుందంటే రెసిగ్నేషన్ లెటర్ సీఎంకి ఇచ్చారు. ఆ సీఎం గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఈ ఎంపీ టికెట్ ఇస్తారా, యాక్సెప్ట్ చేయకుండా ఇస్తారా, అది ఇట్ ఈస్ లెఫ్ట్ టు ది డిసిషన్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ హైకమాండ్. బట్ మై ఇంట్రెస్ట్ అండ్ నా ఉద్దేశం, నా ఆలోచన మొత్తం ఎంపీగా చేయాలనేది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి బసవరాజు చెప్తారు. బసవరాజు, చెప్పండి, మల్లు రవి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఏదైతే రాజీనామా లేఖను సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించే అవకాశం ఉందా, ఆయనకు ఎంపీ టికెట్ వచ్చే అవకాశం ఉందా లేదా? పూర్తి అప్డేట్ ఇవ్వండి దీనికి సంబంధించి. స్వామి, నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయితే ఎన్నడూ లేనంతగా ఈసారి 27 మంది కాంగ్రెస్ తరఫున పోటీ కోసం తమ అభ్యర్థిత్వాన్ని కోరుతూ అప్లై చేసుకోవడం జరిగింది. అందులో కీలకమైన నేతలు మల్లు రవి, అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, వీరితో పాటు మాజీ ఎంపీ మంద జగన్నాథ్ కూడా అప్లై చేసుకోవడం జరిగింది. అయితే వీరి ముగ్గురు మధ్య తీవ్రమైన పోటీ ఉంది. టికెట్ ఎవరికి వస్తుందా అన్న నేపథ్యంలో చాలా సంచలనాత్మక నిర్ణయాలు ఒకరికంటే ఒకరు తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగా సంపత్ కుమార్ చాలా పలు సందర్భాల్లో మల్లు రవికి ప్రత్యేక ప్రతినిధి పదవి ఉన్నందున తనకు టికెట్ వచ్చే అవకాశం లేదు, కనుక తనకే వస్తుందని చెప్పుకోవడంతో ఇవాళ మల్లు రవి చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. తనకు నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేయడమే ముఖ్యము, కానీ ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి పదవి కన్నా ముఖ్యంగా నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తా అన్న ఉద్దేశంతో ఇవాళ కల్వకుర్తిలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ముందుగా కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన సభలో జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రత్యేక ప్రతినిధి అని సంబోధించగా తాను ప్రత్యేక పదవికి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చానని, ఇప్పుడు తను కూడా అందరితో పాటుగా అభ్యర్థిని అని చెప్పి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవాళ జడ్చర్లలో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా తన రాజీనామాను ప్రకటించారు. ఖచ్చితంగా తాను పోటీలో ఉంటాను, ఒకవేళ సీఎం రేవంత్ తనను ప్రత్యేక ప్రతినిధి కొనసాగించాలనుకుంటే కొనసాగించవచ్చు, కానీ పోటీ అనేది చాలా కీలకమైంది, తాను పోటీలో ఉండడం ఖచ్చితంగా ఉంటానన్న ఉద్దేశం మల్లు రవి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముగ్గురి మధ్య పోటీ ఎంతవరకు వస్తుంది, సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. రైట్ బసవరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.